మీ జీఐఈటీ ఇప్పుడు జీజీయూగా మారింది. 2000కు పైగా ప్లేస్మెంట్స్, ఐపీఎం, కేపీఎంజీ వంటి సంస్థలతో ఇంటిగ్రేటెడ్ కోర్సులు, యూపీఎస్సీ కోచింగ్, అడ్మిషన్లు ఓపెన్. నల్గొండ తెలంగాణ కాలనీలో మిస్టరీగా మారినటువంటి 4 మర్డర్ల మొత్తానికి ఎవరు చేశారనేది బయటికి తీశారు పోలీసులు. హసీనాకు సంబంధించినటువంటి మొదటి భర్త కూతురు, అల్లుడు కలిసి ఈ హత్య చేసినట్లు నిర్ధారించారు. సుపారీ గ్యాంగ్ కి డబ్బులు ఇచ్చి మరీ, హైదరాబాద్ కు సంబంధించినటువంటి గ్యాంగ్ అంట, వాళ్ళకి డబ్బులు ఇచ్చి మరీ వీళ్ళని చంపించారు. ముందు భర్తను చంపారు, సుల్తాన్ భర్త. ఆయన చంపిన తర్వాత భార్యను చంపారు, అంటే తల్లి అన్నమాట. హసీనాను చంపారు. ఇద్దరిని చంపేసే టైంలో పిల్లలు ఇద్దరు కూడా మంచం కింద దాక్కుంటే వాళ్ళని బయటికి లాగి 14 చోట్ల పొడిచారు కొడుకుని, ముజమిల్ అన్న అబ్బాయి పేరు. తర్వాత కూతురు అప్సరాని, వద్దు నన్ను చంపొద్దని 13 ఏళ్ల అమ్మాయికి బ్రతిమలాడి కాళ్లు పట్టుకున్నా కూడా వదలకుండా ఆమెను కూడా చంపేశారు. కేవలం ఆస్తి కోసమే చంపినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. అయితే మొదటే 3 పెళ్లిళ్ళు అయ్యాయి ఆమెకి, 3 భర్తలు ఉన్నారు. ఈయన 4వ భర్త సుల్తాన్ అనే ఆయన హసీనాకు. సో మొదటి భర్త కూతురు అనమాట ఈమె, అల్లుడు. గతంలో వీళ్ళ ఇంట్లో దొంగతనం కూడా చేశారని తెలుస్తుంది. ఆ గతంలో చేసినటువంటి దొంగతనాన్ని కూడా వీళ్ళిద్దరే చేయించారు. కేవలం ఇప్పుడు ఈమె చేసుకున్నటువంటి ఈ 4వ భర్త ఎవరైతే ఉన్నారో, ఆ షేక్ హసీనా చేసుకున్నటువంటి సుల్తాన్, అతనికి 2 పిల్లలు ఉన్నారు. అంటే మొదటి భార్యకి 2 పిల్లలు అనమాట. ఆ 2 పిల్లలకి వీళ్ళ ఆస్తి వెళ్లిపోతుందేమో అనేటువంటి కారణంతో మొత్తం అందరినీ చంపేస్తే ఏ గొడవ ఉండదు, ఆస్తి అంతా వీళ్ళకే వస్తుందని చెప్పేసి చంపేసినటువంటి పరిస్థితి. 20 తులాల బంగారము, అలాగే 20 లక్షల రూపాయల నగదు కూడా హసీనా దగ్గర ఉందని తెలుస్తుంది. సో వీటన్నింటినీ తీసుకునేందుకు ఆస్తి మొత్తం వాళ్లే కాజేయాలన్నటువంటి దురుద్దేశంతో మొత్తానికి సుపారీ గ్యాంగ్ తో హత్య చేయించారు. చంపేసిన తర్వాత 3 రోజుల పాటు లోపలే ఉన్నాయి బాడీస్ కూడా, లోపల బయట గడబెట్టేసి వెళ్ళిపోయారనమాట. చంపించేసినటువంటి ఎవరైతే సుపారీ గ్యాంగ్ ఉన్నారో వాళ్ళు. సో 3 రోజుల తర్వాత స్మెల్ వస్తుందని చెప్పి చుట్టుపక్కల వాళ్ళు కంప్లైంట్ ఇస్తే పోలీసులు వచ్చి మొత్తం ఆరాధిస్తే ఇప్పటికీ ఎవరు చంపారు, ఎందుకు చంపారు అనేది నిర్ధారణకు వచ్చినటువంటి పరిస్థితి. ఎంత దారుణం! కన్న తల్లి, సరే ఆయన అంటే తండ్రి కాకపోవచ్చు కానీ, కన్న తల్లిని అలాగే చెల్లి తమ్ముడు అయ్యేటువంటి ఇద్దరిని క్రూరంగా ఘోరంగా 14 చోట్ల ఆ అబ్బాయిని పొడిచి చంపారంటే ఎంత దారుణమైనటువంటి మనస్తత్వం ఉంది, ఎంత ఘోరంగా ఆలోచిస్తున్నారు. గతంలో దొంగతనం చేసినప్పుడే సరైనటువంటి శిక్షలు వీళ్ళకి పడుంటే ఈ పరిస్థితి ఉండేది కాదేమో, ఈరోజు ఆ 4 బ్రతికుండేవాళ్ళేమో. ఆ రోజే చర్యలు తీసుకోకపోవటం, ఇప్పటికే ఆ కేసు నడుస్తుందని చెప్తున్నారు. సో ఆ కేసులో గనక వీళ్ళకి శిక్షలు పడుంటే వీళ్ళిద్దరు లోపల ఉండేవాళ్ళేమో బహుశా. బట్ ఆ కేసులో ఏమి జరగలేదు. దానివల్ల ఇప్పుడు 4 చనిపోయినటువంటి పరిస్థితి. ఘోరంగా కిరాతకంగా చంపటానికి సుపారీ గ్యాంగ్ని పెట్టుకున్నారంటే వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉందో కూడా మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. సొంత ఇంట్లోనే దొంగతనం చేయటం కాకుండా సొంత తల్లిని, తండ్రిని, చెల్లి తమ్ముడు అయ్యే వరుస అయ్యేటువంటి వాళ్ళని మొత్తం చంపి కేవలం డబ్బు కోసం, అంటే డబ్బు పిచ్చితోటి ఎంత దారుణానికైనా ఒడిగడతారు అనడానికి ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పాలి. ఇంకొకటి మైండ్ సెట్ కూడా, సుపారీ గ్యాంగ్ని పెట్టించి చంపించడం అంటే, సుపారీ గ్యాంగ్కి మనకు తెలిసిందే కదా, వాళ్ళకి ఎలాంటి సెంటిమెంట్స్ ఉండవు, వాళ్ళకి ఏమి కొంచెం కూడా జాలి, దయ, కరుణ అలాంటివి ఏముండవు. కాబట్టే 14 చోట్ల పొడిచి చంపారు. ఆ చిన్న పిల్ల, 13 ఏళ్ల పిల్ల, వద్దు అని చెప్పి, చంపొద్దు అని చెప్పేసి కాళ్ళు పట్టుకుని బ్రతిమాలి ఏడ్చినా కూడా వదలకుండా చంపారంటే ఎంత దారుణంగా తయారవుతున్నారు మనుషులు. వీళ్ళకి పడేటువంటి శిక్షలు కూడా డిలే అవ్వటం ఒక ప్రధాన కారణం అని చెప్పొచ్చు. సుపారీ గ్యాంగ్ అంటే ఇంత ముందే చాలా చేసి ఉండాలి, ఇదే ఫస్ట్ టైం అయ్యి ఉండదు. సో ఏ కేసులో కూడా వీళ్ళకి బలమైనటువంటి శిక్షలు పడి ఉండకపోవచ్చు, పడలేదు కాబట్టే మళ్ళీ వచ్చి వాళ్ళు డబ్బులు తీసుకొని ప్రాణాలకి హాని, ముప్పు చేసేటువంటి పరిస్థితి. కేవలం డబ్బు కోసం చంపడానికి, ఎవరినైనా ఎంతలా అయినా చంపేయడానికి తెగిడుస్తున్నారు. అలాగే వీళ్ళు కూడా డబ్బు కోసం సుపారీ గ్యాంగ్ని పెట్టుకుని సొంత తల్లిని, అలాగే చెల్లి తమ్ముడు వరుస అయ్యే వాళ్ళని చంపించారంటే ఎంత దారుణం. కానీ ఇప్పటి వరకు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు ఏం జరిగి ఉంటుంది అసలు. ఇది ఒక అంటే ఇప్పటి వరకు కూడా మిస్టరీగా ఉంది. ఎలా చనిపోయారనేది సస్పీషియస్ డెత్లుగానే పోలీసులు ఇప్పటివరకు కేసు నమోదు చేసి దాన్ని ఇప్పుడు ఆల్టర్ చేసి ఎవరు చంపారు ఏంటి అని వాళ్ళందరి మీద కేసులు పెట్టడం జరిగింది. ఇప్పటికే అరెస్ట్ కూడా చేశారని తెలుస్తుంది. అయితే కొంతమంది ఇంకా దొరకలేదు. పూర్తి స్థాయిలో దర్యాప్తు తర్వాత మొత్తం అందరినీ పట్టుకొని లోపలేస్తారు. ఎంత లోపలేసినా కూడా వెంటనే అయితే శిక్షలు పడవు, కొద్ది రోజుల తర్వాత బయటకు వస్తారు. ఇవన్నీ అయ్యేసరికి కోర్టులో ఆ కేసు మొత్తం జరిగి జడ్జిమెంట్ వచ్చేసరికి ఇయర్స్ పడుతుంది. మనం అందరం చూస్తూనే ఉన్నాము. అప్పటికి కూడా పూర్తి స్థాయిలో న్యాయం జరుగుతుంది అని చెప్పి చెప్పలేము. అన్ని ఎవిడెన్సులు, టెక్నికల్ ఎవిడెన్సులు, అక్కడ కింద ఉన్నటువంటి ఆ మర్డర్ సమయంలో జరిగినటువంటి కింద ఏమైతే దొరుకుతాయి ఎవిడెన్సులు అవి, ఇలా అన్నీ కూడా మొత్తం చెక్ చేసుకుని, సీసీ ఫుటేజ్లు మొత్తం అన్నీ చెక్ చేసుకుని ఇవన్నీ కోర్టుకు సబ్మిట్ చేసిన తర్వాత కూడా గ్యారంటీగా వీళ్ళకి శిక్ష పడుతుందనే నమ్మకం అయితే లేదు. బట్ ఇలాంటి ఘటనలు ఏంటంటే సొంత మనుషుల్ని కూడా నమ్మద్దు.
సుపారీ గ్యాంగుల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. సుపారీ గ్యాంగుల్ని ఎక్కడికక్కడ ఏరివేయాల్సినటువంటి బాధ్యత పోలీసు వ్యవస్థ మీద ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరిని వదిలిపెట్టకుండా కఠినంగా పోలీసు వ్యవస్థ, న్యాయ వ్యవస్థ వ్యవహరించినప్పుడే ఇలాంటి వాటిని అరికట్టగలుగుతాం.